He's asking, is your husband? ఇక్కడ చూడండి మీట్ అయితే ఎంత మీట్ బయటకు వచ్చింది. నైస్ 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 సూపర్. పాప చూడండి ఎంత బాగుంది, భలే ఉండదు చూడడానికి, ముద్దు గుమ్మలాగా. పాప ఇక్కడే కూర్చోయింది, నేను రానని చెప్పేసి, నాకు 5,000 ఇస్తే వస్తా లేదన్నా రానని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాప ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకుంటున్నారు, ఒకరికన్నా నాదైతే అడగట్లేదు, అందరూ పాప అడుగుతున్నారు. పూరా మిక్సింగ్ అరిదియా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే ఉజ్బెకిస్తాన్ దేశంలో అయితే ఉన్నాను అనమాట. సమర్కాండ్ అనే నగరంలో అయితే ఉన్నాను. మేము సమర్కాండ్కి ఎలా వచ్చినామో ఏంటో ఒక లుక్ అయితే వేసేయండి. దానికి ముందు నెగిన్ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది, ఒకసారి వినేయండి. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ సలాం బహామే. ఖేల్ ఖుష్ ఉమది సుబోడియన్. పాప ఎంత బాగా మాట్లాడుతూ ఉంది చూడండి. ఆ పాప అయితే మేము ఫస్ట్ ఇక సమర్కాండ్కి ఎలా వచ్చినామో ఏంటి ఒక లుక్ అయితే వేసేయండి, మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. మేమైతే ఇక్కడ చూసుకుంటే మీరు టష్కంట్ బస్ టెర్మినల్ ఉంది కదా, టష్కంట్ బస్ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చినాము. మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ క్యాబ్ ఉంది, క్యాబ్ తీసుకొని అయితే వచ్చేయండి. లేదంటే మెట్రోస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. చూడండి బస్సెస్ 103 బస్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ బస్ తీసుకొని వచ్చేవచ్చు, క్యాబ్ తీసుకొని వచ్చేది. మీ దగ్గర టైం లేదు అంటే మాత్రం క్యాబ్ తీసేసుకొని వచ్చేయండి. ఎందుకంటే నా దగ్గర నిజంగానే టైం లేదు, అందుకని చెప్పేసి నేనైతే క్యాబ్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. మీరు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు, లేదంటే బయట అట్లా మారుతూ బస్సెస్ అయితే ఆగుతుంది అనమాట. ఆ బస్సెస్లో కూడా మీరు టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి అయితే వచ్చేసిన. ఇక్కడ చూడండి లోపల మీకు ఇది బస్ స్టేషనా లేకపోతే ఎయిర్పోర్టా లేదంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, అంత పెద్దదిగా ఉంది. మీరైతే చూడండి ఇక్కడ బస్సు నెంబర్లు డిస్ప్లే చేసినారు, స్క్రీన్లు ఉంది, హెల్ప్ సపోర్ట్ ఉన్నది, జనాలు కూర్చునేదానికి ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక చూడండి మళ్ళీ మొబైల్ హౌస్ అని చెప్పేసి, బర్గర్ హౌస్ అని చెప్పేసి, తినడానికి ఫుడ్తో సహా ప్రతి ఒక్కటి పెట్టినారు. కింద అయితే బ్యాగేజ్ రూమ్ అని చెప్పి పెట్టినారనమాట. మన లగేజ్ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయాలో ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది బస్ స్టాపా మెట్రో స్టాపా అనేది తెలియట్లేదు నాకు. చూడ్డానికేమో ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఈ పాప ఏంటో నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి ఎవరో డ్రోన్ కూడా ఫ్లై చేసినారు, అక్కడ డ్రోన్ కూడా ఎగరుతూ ఉంది. అండ్ మన టికెట్లు కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవాలన్నమాట. బస్ టికెట్ తీసుకుందామని చెప్పి వచ్చినాను. ఇక్కడైతే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. మీరు చూడండి 1, 2, 3 కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ యువతలు కూడా ఇంకో కంపెనీ ఉందన్నమాట. కానీ నేను ఇక్కడైతే బస్ టికెట్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా మనకి 5కి బస్సు ఉందని చెప్పి అంటున్నారు. దానికి మన పాస్పోర్ట్స్ అయితే సబ్మిట్ చేసి టికెట్స్ తీసుకోవాలా, అందుకని తీసుకున్నా. పాప చూడండి ఎంత బాగుందో, భలే ఉండదు చూడడానికి, ముద్దు గుమ్మలాగా. ఈ పాప చూడండి, ఆ పాపను పొగుడుతున్నానని చెప్పేసి ఈ పాప ఎలా ఫీల్ అవుతుందో. హౌ మచ్? టెలిఫోన్ నెంబర్. ఓకే, పాప అయితే టెలిఫోన్ నెంబర్ అయితే అడుగుతూ ఉంది, అందుకని నేనైతే టెలిఫోన్ నెంబర్ కోసం ఎతకుతున్నాను చెప్దామని చెప్పేసి. టెలిఫోన్ నెంబర్ మీకు వచ్చినాం కదా, నెంబర్ ఎక్కడ? ఏ టైంలో నెంబర్ కనిపించలేదు నాకు. యూ హ్యావ్ టెల్ మీ నా? నో, ఐ ఆల్సో హ్యావ్ 50 885 14. సో పాపకైతే ఇచ్చిన నా ఉజ్బెక్ నెంబరు మొత్తం కొట్టుకుంటా ఉంది. కొట్టేసి నాకు టికెట్లు ఇవ్వండి అమ్మ, మంచి రేట్లో మంచి ప్రైజెస్లో ఇవ్వాలి టికెట్లు, ఎక్కువ చెప్పకూడదు. 1,00,000 అయితే పడింది అనమాట ఇద్దరికి కలిపి టికెట్లు అయితే. సో 1,00,000 రూపాయలు అయితే కడుతున్నాను. ఓకే, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అమ్మాయికి. ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు అంటే మనిషికి 50,000 పడినట్టేమో. అంటే బెస్టే 50,000 రూపాయలు అంటే. బాగానే మంచి రేట్లే పడింది. సో మనకి 1,00,000 రూపాయలు పడింది కాబట్టి పాప మళ్ళీ రెండోసారి నా పాస్పోర్ట్ తీసుకునింది. మరి ఎందుకు తీసుకునింది ఏంటో. 16:30 వేర్ ఐ నీడ్ టు గో. యూ విల్ టేక్? ఓకే రైట్ నా. బై బాయ్. టికెట్ తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీరైతే చూడండి బస్ స్టాప్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్సు అయితే ఇదనమాట. రంగులుగా ఉంది బస్సు అయితే, నాకు చాలా బాగా నచ్చింది. టికెట్ పైన స్టేషన్స్ అయితే వేసి ఉంటారనమాట, ఏ స్టేషన్కి మీరు రావాలని చెప్పేసి. నేనైతే 29 స్టేషన్కి అయితే రావాలా, ఆ స్టేషన్కి అయితే వచ్చినాను. అండ్ ఇప్పుడు మనం సమర్కాండ్కి వెళ్తున్నాం కదా, దానికి సంబంధించిన బస్సు అయితే ఇది. చాలా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనకి సీట్లు ఎలా ఉన్నాయో ఏంటని చెప్పేసి.
మనమైతే వెళ్తున్నాం లోపలికి. పాప నించుకొని ఉంది. చూసారు కదా మేము ఇక్కడికి ఎలా వచ్చినామో ఏంటో బాగా కష్టమైపోయింది అనమాట. ఆ బస్సులో చాలా టిపికల్ అయిపోయింది అనమాట. ఒడియమ్మ ఎక్కడ చూసినా ఆపేస్తాడు ఆ బస్సులో, అర్ధగంట ఆపేస్తాడు. ఈ దేశంలో మరి అదేం విచిత్రమో కానీ హాఫ్ అన్ అవర్ స్టాప్ చేస్తాడు అనమాట. నైట్ మీరు నమ్మరు, మేము 12 గంటలకు అయితే సమర్కాండ్కి వచ్చినాం. 12 గంటలకు వచ్చి హాస్టల్స్ హోటల్స్ ఎత్తుక్కుంటా పెద్ద పంచాయతీ అయింది. ఫైనల్లీ మేమైతే ఒక ప్లేస్ కనిపెట్టి ఆ ప్లేస్లో అయితే స్టే చేస్తున్నాము. ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే ఈ సమర్కాండ్ చాలా ఓల్డెస్ట్ సిటీ అనమాట. పాత నగరం, రోమ్ కన్నా కూడా ఇది పాతదనమాట. అంత పాత నగరాన్ని మీకు అయితే చూపిపోతాను. ఈ ప్రపంచంలోనే పాత నగరం లిస్టులో ఎత్తుకుంటే ఈ సమర్కాండ్ ఉంటుంది మీకు. అంత పాత నగరాన్ని ఈరోజు వీడియోలో చూపిపోతాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ చేసుకోండి, తక్షణమే ఒంటరిపైకి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముఖ్యమైన విషయం అనమాట, మీరు ట్రిప్కి వెళ్తున్నారు, ట్రావెల్కి వెళ్తున్నారు కంటే మీకు చాలా డౌట్స్ ఉంటుంది. మీకు క్లారిఫై చేయడానికి ఎవరు ఉండరు ఇంటర్నేషనల్లో. ఆ డౌట్స్ అంతా తీర్చడానికి నేనైతే మీ ముందుకైతే వచ్చినాను అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీ స్లాట్ అయితే మీరు బుక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ట్రావెలింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా నా బెస్ట్ నేను ట్రై చేస్తాను మీకు క్లారిఫై చేయడానికి. సరే, ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు అయితే కనిపించింది అనమాట. పాప అమ్మాయితో ఉన్నాం కదా, అమ్మాయికి ముందే బొమ్మలు ఇలాంటివి అయితే బాగా నచ్చుతుంది. ఇవైతే 2000, 5000, 10,000 పెడితే మనం ఎత్తచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఇదైతే రాదు నాకు తెలుసు, అందుకని చెప్పేసి యువతల పక్క ఉంది చూడండి, దీనికైతే తీసుకొచ్చాను పాపని. నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడైతే వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూద్దాం మన లక్ని అయితే. అమ్మాయిలతో వచ్చినప్పుడు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలి మామ, అందుకే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు ఇలాంటి వాటిలో ఖర్చు పెట్టినామంటే. సో చూడండి, Yeah, we're gonna use. This is at 5,000 soul. I'm gonna try my chance. Yeah, try. So, You need to find it. Okay. ఆ అమ్మాయికి అది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు, మొత్తానికి పెట్టింది. హీ విల్ హెల్ప్. పిల్లలు వచ్చినారు హెల్ప్ చేయండి. వెన్ ఎవర్ యూ వాంట్ జస్ట్ press that. Oh wow, which one you need to press then. ఆ అమ్మాయి అయితే చూడండి, దానికి ఏది కావాలో తెలియట్లేదు. ఏది కావాలో తెలియట్లేదు. ఇది చూడండి, మొత్తం రంగుల రత్నం తిరిగినట్టు మొత్తం గిరగిర తిరుగుతాం అనమాట. You need to no or else allow this kid. come on, do it. No, do. ఆ పిల్లోడి దగ్గరికి అయితే ఇచ్చినాం అనమాట. పిల్లోడిని ట్రై చేయమని చెప్దాం అనేసి. It's not working. See? Wait, stop. On an empty one? On an empty one? It's not working. I don't know. I can dance with it. Finish? I don't know. It just says canvas for 5,000. పని చేయట్లేదు. 5,000 పోగొట్టేసింది అయ్యా ఈ పిల్ల. అయ్యో. Finish? No. No. Nothing. అయ్యో. 5 more thousand. No, bye. No, please. No, bye. మళ్ళీ 5,000 అంట. ఇదేదో జూదో లాగుంది నా దగ్గర. నాదే రాదు పాపం. వీళ్ళైతే వచ్చి మాకైతే హెల్ప్ చేస్తారు పాపం, నడుచుకొని వెళ్తా ఉంది. బాయ్. Imagine you bought me bottle of water. బాయ్. I'm not coming. పాప రాదండి, అక్కడే కూర్చోండి. ఏంట్రా ఇది? పాప ఇక్కడే కూర్చోయింది, నేను రానని చెప్పేసి. నాకు 5,000 ఇస్తే వస్తా, లేదన్నా రానని చెప్పేసి. చూడండి, మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఈయన ఏదో చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో. ఉడియమ్మ, మొత్తం రైస్ని అయితే పెట్టి అక్కడ నూనె చూడండి, మామూలుగా లేదు నూనె. దాని కిందంతా మీట్ అనుకుంటాను. వాట్ ఈస్ దిస్? రైస్. And this? And this one? It's karo. Curry. Beef. No. Pork. Chicken. Veg. This is like zucchini. No, it's a meat there. You see? Meat? That one is a fat, You know. but this one is vegetable. It's clear. Okay. Yeah, but they had meat also. కానీ ఇక్కడ చూడండి ఏదో పెట్టిండారు, వరుసగా ఇట్లా మారుతూ మొత్తం పెట్టిండారు అనమాట. మీరైతే చూసుకోండి ఎలా ఉందో. చూడండి, పెరుగుతో పాటు ఇవన్నీ పెట్టిండారు. ఇక్కడ ఏదో గ్యాదరింగ్ ఉందన్నమాట, అక్కడ డ్రింక్స్ అంతా ఉంది. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో గ్యాదరింగ్ అయితే ఉంటుంది, దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు. పార్టీ హియర్, పార్టీ. ఓకే. Yeah. Wow.
ఇక్కడ చూడండి మీట్ అయితే ఎంత మీట్ బయటకు వచ్చింది. నైస్ 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 సూపర్. వావ్. బీఫ్ పోర్క్ బీఫ్ ఏ లామ్ ఏ ల్యాంబు బీఫ్ అన్నీ కలిపేసంట. అన్నీ మిక్సింగ్ కరిదియా పూరాతో పూరా మిక్సింగ్ కరిదియా. అది ఇక్కడైతే పార్టీలు చేసుకుంటున్నారు. మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. హ్యాపీ బర్త్డే అని రాస్తున్నారు చూడండి. ఖచ్చితంగా ఇక్కడ పార్టీలు చేసుకున్నారు. మేము దేంతో పడితే దాంతో లోపలికి దూరుకుంటూ వెళ్ళిపోతున్నాం. మాకే తెలియట్లేదు. అటు చిన్న పాప కూడా బయటకు వస్తుంది. బాగుందయ్యా. మనం నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఈయనైతే మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఏంటో తెలీదు. ఇది రెస్టారెంటా ఏంటో లేదు, చాయ్ తాగడానికి పిలుస్తున్నారేంటో అర్థం కావట్లేదు. సలాం అలైకుం. ఓకే కమ్ ఫైన్. ఓకే హలో సలాం. మనల్ని అయితే పిలిచినారు అనమాట ఇక్కడ చాయ్ తాగడానికి. పాపం వీళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఈ ఇంట్లోకి అయితే మనల్ని పిలిచినారు, రండి చాయ్ తాగండి ఏమో తినండి అని చెప్పేసి. ఓకే ఇండియా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. I'm from Iran. She's from Iran. Yeah, India. You know Amitabh Bachchan? Thank you so much. Good. మనల్ని వీళ్ళు చూడండి ఎంత మంచోళ్ళు పాపం. మాకు పిలిచి మాకు నరేంద్ర మోడీ. గుడ్. ఓకే చూసినారా లైక్. వా థ్యాంక్ యూ సో మచ్. చూడండి మనకి ఇది కూడా ఇచ్చినారు. ఇందులో ఏదో వైట్ గా ఉంది, ఇంకేదో గింజలు. యూట్యూబ్ అండర్స్టాండ్. టాక్ విత్ పర్షియన్. Okay, Farsi میدونی؟ فارسی میدونم فارسی హలో హాయ్. అందరైతే వచ్చి కూర్చొని. No. What is asking? He's asking, is your husband? No. این سیاهک تو سفیدک دوست رو تو خیلی خوبه تو Kelly Kuma. What is it? You know, later I'm going to tell you that. Okay. So, they are so kind and hospitable. Yeah, really. And they also gave us some. What this one? خیر این This one? This is like sugar. And drink. ఓకే. ఈ నోట్లో పెట్టుకొని తాగాలంట. నేనైతే నోట్లో పెట్టుకున్నాను. Don't you drink tea in your country? గుడ్. సో చక్కెరని నోట్లో పెట్టుకొని చక్కెరని అయితే తాగాలంట. పాప వీళ్ళందరూ మంచి సరదాగా బాగున్నారు. بعد اونجا 10 روز سفر کردیم و دوباره الان ازبکستان همو دیدیم. تو شوهر داری؟ No. نداری؟ Why should I get married? من سمرقند شوهر میویی؟ What? No Asian man. نومی No. شفره زیبا است. What is it? They say, you have a husband? I said, no, I'm single. Why should I get married? And they say, in Uzbekistan, find a good husband. The men are good here. ఏంట్రా ایرانی من ఈ పాప కండేసినారా మీరు? شخرم ایرانه చక్రం شخرم میدونی؟ نوزین اندی అంది. I know. చూడండి ఎంత మంచిగా ఉన్నారు. అందరూ కూర్చొని అందరూ నల్లగా జాకెట్లు వేసుకునేసి గేమ్స్ ఆడుకుంటున్నారు. గ్యాదరింగ్. దిస్ ఈస్ గ్యాదరింగ్. دوست دارم شخرم I also like it. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాప ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకుంటున్నారు. ఒకరికైనా నాదైతే అడగట్లేదు, అందరూ పాప అడుగుతున్నారు. బాగుంది. అండ్ ఇక్కడ ఏదో గేమ్ కూడా ఆడుకుంటున్నారు. ఇలా చూద్దాము. మంచిగా గేమ్ ఆడుతున్నారు. హాయ్ హలో. ఓకే యా వాట్ దిస్ వన్ గేమ్ ఓ వాట్ ఇరిగేషన్. ఎస్ పాపం పెద్ద అయితే చూడండి ఇక్కడి నుంచి గేమ్ అయితే ఆడుకుంటున్నారు. పెద్ద వాళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు. నాకు అది అర్థం కావట్లేదు కానీ బాగుంది. మాకు చూపిద్దామని చెప్పేసి ఈయనైతే ఇక్కడికి తీసుకొచ్చినారు. ఇదేదో చూపిస్తున్నారు 1311 ఏదో పైన అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా మీకు.
దాని గురించి చూపించేదో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. మరి ఏదో మరి నాకైతే తెలీదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ వచ్చినారనమాట. పోలీసు వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు ఎవరు వీళ్ళు ఏంటి అని చెప్పేసి. దానికి సంబంధించి ఆయన చెప్తున్నాడు, నేను వీళ్ళు తీసుకొని వచ్చి దీన్ని అయితే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అయితే చెప్తున్నారు. They're asking me, do you have a husband? I said no. పాత సమర్కాండ్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కొన్ని మార్పులు అయితే చేసినారనమాట. నేనైతే ఓల్డ్ టౌన్లో అయితే ఉన్నాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చినారు, జపనీస్ వాళ్ళు. నా హాస్టల్లో కూడా కొంతమంది జపనీస్ వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకున్నారో ఏంటో నాకైతే తెలీదు, కానీ కొంతమంది ఉన్నారు, ఎక్కువ మంది ఏం లేరు టూరిస్టులు. అంటే ఒక ఇండియన్ అతను కూడా వచ్చినాడు, ఫస్ట్ కంట్రీ అంట ఇండియన్కి. సో బాగుంది. అండ్ ఇంకా రోడ్లు మీకు చూపిస్తా చూడండి, సమర్కాండ్లో రోడ్లు ఎలా ఉన్నాయో. చాలా క్లీన్గా చాలా శుభ్రంగా ఉన్నాయన్నమాట రోడ్లు మొత్తం. అంటే వెహికల్స్ కూడా చూడండి, అన్నీ మన ఇండియాలో ఉన్న వెహికల్స్ చాలా వరకు వాడుతున్నారనమాట. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా బాగానే ఉంది. పాతకాలం కట్టడాలు, యూరోప్ వైబ్ అయితే ఉంది. అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏమరంటే ఇప్పుడు టెంపరేచర్ అయితే -1 డిగ్రీలో అయితే ఉంది. ఇప్పుడు మీకు చూడడానికి అలా కనిపించలేదు కదా, కానీ టెంపరేచర్ -1 డిగ్రీలో అయితే ఉంది. నేనైతే ఫుల్ చలికి ఫ్రోజన్ అయిపోతున్నా. ఎస్టర్డే టెంపరేచర్ బాగాలేదని చెప్పేసి బయటికే రాలేదు, వీడియోలు చేయలేకపోయినాను. చాలా సాడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఆవు మాంసం అయితే అమ్ముతున్నారు. అండ్ ఇంక ఇదైతే నాకైతే తెలీదు, ఇదైతే ఆవు మాంసం అనమాట. ఇలా అమ్ముతారు ఆవు మాంసం. ఇక్కడ ఫుల్ ఆవు మాంసాలు తింటారు మా వీళ్ళు. చికెన్ మటన్ చాలా తక్కువ అనమాట, ఫుల్ ఆవు మాంసాలే తింటారు వీళ్ళు. అండ్ ఈరోజే నేను బయటకు వచ్చి మళ్ళీ వీడియోస్ అయితే తీస్తాను. ఇంకా చలి తప్పట్లేదు చలిలో అక్కడ, ఎందుకంటే తీయకపోయినాను అనుకో మళ్ళీ ఇంకా టైం అయిపోతుంది. ఎందుకంటే నేను నా వీసా ఎక్స్పైర్ అయిపోతా ఉంది, సో టైం అయిపోతుంది. సో కుదిరినంత వరకు మీకైతే తీసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను.